బీసీ సంక్షేమం కోసం కాంగ్రెస్ సర్కార్ ఏం చేసిందో చెప్పాలన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రారావు. బీసీ బిల్లు రిజర్వేషన్ల అమలుపై ఇందిరా పార్కు ధర్నా చౌక్ దగ్గర జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఏ పని ముందుకు సాగడం లేదన్నారు. హైకోర్టు కలగజేసుకున్న తర్వాతే బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తెచ్చారు. 32% మాత్రమే బీసీలకు ఇచ్చి 10% ముస్లింలకు ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. 2011లో చిదంబరం చేసిన కులగణన లెక్కలు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. బీసీని ప్రధానమంత్రిని చేసింది ఘనత బీజేపీదే అన్నారు. బీజేపీనే బీసీ కమిషన్ తీసుకొచ్చిందన్నారు. రాష్ట్రంలో 3 బీసీ మంత్రులుగా ఉన్నారని విమర్శించారు రామచంద్రారావు. రెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా బీసీ రిజర్వేషన్ బిల్లు పెట్టి 42% ఈరోజు అసెంబ్లీలో ఒక బిల్లు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లుకు మనం మద్దతు పలికిన తర్వాత అసెంబ్లీలో పాస్ అయింది. బీసీలకు న్యాయం చేస్తామని చెప్పేసి మీరు చెప్తా ఉన్నారు. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో మీరు 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు బీసీ సంక్షేమం కోసం. మీరిచ్చింది మాట. ఆ రోజు బీసీ డిక్లరేషన్లో కేంద్ర ప్రభుత్వంకు సంబంధం లేనటువంటి విషయాన్ని మీరు తీసుకొచ్చి రావడం జరిగింది. ఇక్కడ మీరు తీసుకొచ్చినటువంటి బిల్లుని మీరు అమలుపరచాలి, కానీ మా మీద దోస్తే ఎట్లా? బీసీ కమిషన్ తెచ్చిందే భారతీయ జనతా పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాను మిత్రులారా. ఈరోజు బీసీ ఒక బిల్లు తెచ్చి, బీసీ ఒక చైర్మన్ పెట్టి, బీసీ ఒక కమిషన్ తెచ్చి దానికి రాజ్యాంగ భద్రత కలిగించింది అది భారతీయ జనతా పార్టీ మాత్రమే మిత్రులారా. మేము స్ఫూర్తిగా మద్దతు పలుకుతాం. 42% రిజర్వేషన్, కానీ అందులో 10% తీసుకొచ్చి ముస్లిం రిజర్వేషన్ పెడితే దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం వస్తుందని చెప్పేసి కూడా నేను ముఖ్యమంత్రి గారికి మరొకసారి చెప్తా ఉన్నాను. ఏదైతే మీరు రిజర్వేషన్ పెట్టారో ఈ స్థానిక ఎన్నికల్లో వెంటనే మీరు ఎలక్షన్స్ అనౌన్స్ చేసి 42% బీసీలకు మీరు సీట్లు ఇవ్వాల్సిందే, 42% మీరు సీట్లు కేటాయించాల్సిందే. ఈరోజు మిత్రులారా ఒకసారి మనం ఆలోచిస్తాం. ఈరోజు మనం ఇచ్చినటువంటి బీసీ ఒక ఎంపీలు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఆర్ కృష్ణ గారు ఉన్నారు. అదేవిధంగా రాజారావు గారు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఒక ఎంపీ రాజ్యసభ బీసీలకు ఇచ్చాం మనం. ఇక్కడ బండారు దత్తాత్రేయ గారికి మనం ఇక ఆ రోజుల్లో రద్దులు చేశాం. మరి డాక్టర్ లక్ష్మణ్ గారు అఖిల భారతీయ ఓబీసీ మోర్చా రాజ్యసభ సీట్లు ఇచ్చినాం. మీరు ఏమి ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. మీరు 42% బీసీలలో మీరు 42% కాదు, కేవలం 32% మాత్రమే ఈరోజు ఇస్తా అని చెప్తా ఉన్నారు. 10% ముస్లింలకు మీరు రిజర్వేషన్ ఇస్తా అంటున్నారు. ఆ రిజర్వేషన్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది, ఖండిస్తుంది కూడా.